హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే అయ్యాయండి. ప్రతి మండలాల వారిగా, ప్రతి జిల్లాల వారిగా కూడా ఉన్నాయి. సో మీ యొక్క మండలం పేరు, జిల్లా పేరు అనేది కింద కామెంట్ చేయండి. సో అక్కడ ఉండే ఉద్యోగాలు భర్తీ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేస్తుంటాము. సో ఏంటంటే దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషను. కేవలం 10వ తరగతి అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏం లేదు. 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనికనేది అప్లై చేసుకోండి. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత శాలరీ ఉంటుంది, ఎవరు అప్లై చేయాలి మెయిన్, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే అందులో కూడా జాయిన్ అయిపోండి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్. అలాగే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడైతే చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కదా, అనంతపురం జిల్లా ఉంది కదా. సో అనంతపురం జిల్లా నుండి మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడీ ఉద్యోగ నియామకాలు ప్రకటన అయితే విడుదలయ్యింది. సో ఎప్పుడు ఈ డేటు మెయిన్ గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 23న అయితే రిలీజ్ చేశారు. సో ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాలు అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలంట. సో అది కూడా మ్యారేజ్ అయ్యితే ఉండాలి. స్థానికంగా నివాసం ఉండేవాళ్ళు, అంటే మీరేంటంటే మ్యారీడ్ ఉమెన్ అయ్యి ఉండాలి. అది కూడా మీరు స్థానికంగా మీ సొంత ఊర్లోనే ఉండాలి. బయట వాళ్ళు అంటే మీ అడ్రస్ కాని నుంచి మీరైతే అప్లై చేయకూడదు. పర్మనెంట్ మీ ఫస్ట్ నుంచి మీ హోమ్ అక్కడే కాబట్టి సో స్థానికంగా ఉండేవాళ్ళు, ఆ వివాహితులు మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాలి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో అది. అండ్ ఇక్కడ మనకి ఏజ్ అయితే ఇచ్చారు, 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి అయినా సరే అప్లై చేసుకోవచ్చు అంట. నార్మల్గా ఏంటి ఎస్సీ నార్మల్గా ఏజ్ ఎంత 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు. బట్ మనకి నార్మల్ ఎస్సీ, ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆ ఫెసిలిటీ వాళ్ళకి కల్పించింది. సో అది. అండ్ మనకి ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడులోగా అప్లై చేయాలి అంటే చెప్తాను లాస్ట్లో. ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వేకెన్సీ లిస్టు, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్టు, టోటల్ క్లియర్ వేకెన్సీ. సో ఇవన్నీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం 84 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి టోటల్గా. ఈ 84 వేకెన్సీస్ ఎవరైనా సరే మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోండి. సో మీ జిల్లాలు, మీ యొక్క డిస్ట్రిక్ట్లు బట్టి అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీ యొక్క దగ్గరగా ఉండే విలేజ్ ఏదో చూసి అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడైతే అన్ని వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చాడు, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడైతే ఇచ్చాడు. సో ఇవి చూడండి, ఎక్కువగానే ఉన్నాయి. 84 అంటే తక్కువేం కాదండి. గవర్నమెంట్ నుంచి మనకి ఒక్క పోస్ట్ వచ్చినా అది ఎక్కువగానే ఉంటుంది గవర్నమెంట్ నుంచి కాబట్టి. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో డైరెక్ట్ మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లై అనేది చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. నేను అఫీషియల్ వెబ్సైట్ లింకే ఇస్తాను వీళ్ళది. సో అక్కడ కంప్లీట్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ అన్నీ ఉంటాయి కదా, ఒకసారి అయితే చూడండి. ఇది వేకెన్సీ లిస్టు. అండ్ మీకు ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఇవైతే మెయిన్ ఉండాలి. ఏమేమి ఉండాలి అంటే నివాసం స్థానికురాలు అయితే ఉండాలి. స్థానికురాలు అంటే మీరు ఫస్ట్ నుంచి అక్కడే అదే గ్రామంలో ఉండాలి. నేటివ్ సర్టిఫికేట్, రెసిడెంట్ ఆధార్, నేటివ్ సర్టిఫికేట్స్ అంటే లైక్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ వస్తాయి నేటివ్ సర్టిఫికేట్స్. సో అవి. అండ్ 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. మార్క్స్ మెమో ఉండాలి. మీ యొక్క మార్క్స్ మెమో ఉంటుంది కదా, సో అదైతే ఉండాలి. అండ్ పుట్టిన తేదీ, వయసు నిర్ధారణకు 10వ తరగతి. సో పుట్టిన తేదీ అంటే బర్త్ సర్టిఫికేట్ ఉంటే బెటరు. సో బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేటే సరిపోతుంది.
సో అది. అండ్ కులము నివాసము అంటే మనకి ఉంటాయి కదా, ఇది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవైతే ఖచ్చితంగా ఉండాలండి. సో ఎప్పుడో కాదు, రీసెంట్గా తీసుకున్న క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే బెటరు. సో ఎప్పుడో పెడితే మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి సో రీసెంట్గా తీసుకునే ఇవ్వండి. అండ్ వికలాంగత్వము, సో ఎవరైనా హ్యాండిక్యాప్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకంటూ వేరే ఒక సర్టిఫికేట్స్ ఉంటాయి హ్యాండిక్యాప్ అని. సో ఆ హ్యాండిక్యాప్ వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అదొకటి. ఫోటో ఏంటంటే లాస్ట్ 3 monthsలో తీసుకున్న ఫోటోనే ఉండాలి. ఎప్పుడుదో ఓల్డ్ ఫోటో ఇస్తామంటే అవ్వదు. ఇప్పుడు అన్నీ అప్డేట్ అయిపోయాయి కాబట్టి లాస్ట్ 3 monthsలో మీరు తీసుకున్న ఫోటో మాత్రమే ఉండాలి. ముఖ్యంగా ఇవి మెయిన్ ఉండాల్సిన డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మీ దగ్గర పెట్టుకోండి. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూపిస్తా చూడండి. మనకి ఎప్పుడు ప్రకటన మనకి పబ్లిష్ ఎప్పుడు చేశారు, ఈ ఐసిడిసి ఆఫీస్ నుంచి ఎప్పుడు చేశారు చూడండి, 24ని చేశారు, సెప్టెంబర్ 24ని. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు 25 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్టోబర్ 1వ తారీఖు వరకు, అంటే ఈ 7 daysలోనే 5 daysలోనే తీసుకుంటున్నారు. సో అక్టోబర్ 1వ తారీఖు లోపు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేసేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో అది. అండ్ కొన్ని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. ఈ జాబ్కి ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా ఏముంటుంది అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో ఇవి ఒకసారి అయితే చదవండి. అండ్ ఇక్కడ మనకి ఇది అండి అప్లికేషన్ ఫాము. సో అంగన్వాడీ ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకున్న నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇది అప్లికేషన్ ఫాము మీరు డౌన్లోడ్ చేసుకొని, ఇది బ్లర్రీగా ఉంది, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను కదా, అందులో ఉంటుంది అప్లికేషన్ ఫాము. సో అది డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి మీరు డైరెక్ట్గా ఐసిడిసి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మీ యొక్క గ్రామాల్లో ఉండే అంగన్వాడీలో ఉద్యోగాలు అనేది వచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా సరిగ్గా ఫిల్ చేయాలి. తప్పులుగా ఉన్నా సరే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీ పేరు, అంగన్వాడీ కేంద్రం, మీకు దగ్గరగా ఎక్కడ అంగన్వాడీ ఉందో అంగన్వాడీలో ఖాళీలు ఉంటాయో ఆ అంగన్వాడీ పేరు అనేది రాయండి. సో అదొకటి. ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి లాస్ట్ ఇక్కడ ఉంటుంది కదా మీ యొక్క సిగ్నేచరు, ప్లేసు, డేటు, ఆ రోజు డేటు, ప్లేస్ ఇవన్నీ వేసేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో అది కూడా ఈ అక్టోబరు మనకి చూడండి, అక్టోబర్ 1వ తారీఖు లోపు మనకైతే ఇచ్చారు. సో ఈలోపు ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.